కళ్ళారా చూశారుగా. అవును వచ్చి నా కన్ను నిన్ను కాకుంటున్నావా? అవునా? నీ కన్ను కావడం తెరుస్తాను. వారిద్దరికి ఏదో శాపనాకరం పెట్టాను. ఏం చేస్తాను చూడని ఆ మునేశ్వరుడు కోపంగా వస్తాడట. నువ్వు మహానుభావా, నా వస్త్రస్థలం తన్నేస్తావు కానీ నాకేమీ బాధలేదు. కానీ నా శాసపాలు పైన పాలిస్తూ స్వామి లోకానికి దేవుడు సూక్తులు జరగండి తల్లిని వారు పాదాలు పడుతా ఉన్నారటండి. పాదాలు పడుతుంటే లక్ష్మీదేవి చూసినట. అవును ఏమేమి నా గణేశ్వరుడు 66 కోట్ల ఆధార పెట్టి ఆధారముద్ర ఏంటి అసలు ఆ తల్లివారు బాధం పట్టుకుంటావా చూసి అలా బాధపడిపోతా ఉండదు. గోవింద లక్ష్మి శ్రీలక్ష్మి భూలక్ష్మి భూలక్ష్మా ఏంటి నేను ముసలమన్నా ఓయి మునీంద్ర గడ్డాల మీసాలు మెరిసిపోయి కదా స్వామి ముసలాడకున్న దేవదేవా అదే అమ్మ యంగ బాయ్ ఓయి మునీంద్ర యంగ బాయ్ ఉండడానికి ఏం తీసుకుంటారు? మేము అమృతం తీసుకుంటాం స్వామి. అమృతం అనగా కింద కొట్టి పైన తీసుకున్నారు. కింద కొట్టి పైన తిప్పిదా? అవును, అది మీలాంటి దుష్టమానవులు తీసుకుంటారు. మరి మీరు తాగేది? మేము తీసుకునేది ఆకాశగంగా. స్వామి ఏమి ఆకాశగంగా అంటున్నారు? తాటి చెట్టు చెప్పారు 20 రూపాయలు తాటిపల్ల స్వామి. అది తాటిపోలరా ఉచితమానవా? 150 కావా? మిమ్మల్ని ఏమని పిలవాలి స్వామి? మమ్మల్ని రుచి అని పిలవాలి. అరే రుచి అన్నారు కదా, ఈ టీవీలో మధ్యాహ్నం 12 వస్తుంది అభివృద్ధి స్వామి. ఏదో మా రంగపేట సెంటర్ లో దొరుకుతుంది సురుచి. మా ఆయన గారమ్మా నా మొగడమ్మా నడుస్తుందని అమ్మ థమ్సప్ ఇది కిల్లి సోడాలు తాగేసి కూల్ డ్రింకులు తాగేసి మా ఆయన గ్యాస్ట్రిక్ వచ్చేసింది. నా రామేశ్వర
కూర్చోతున్నాడు వాసుదేవా. లక్ష్మీదేవి